గారికి, పాస్టర్ దైవజనులైనటువంటి బెనహరయ్య గారికి, సురేశయ్య గారికి, కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరిట అందరికీ వందనాలండి. అందరికీ ప్రైజ్లాడండి. కల్వరి క్రీస్తు పరిచర్య గూగుల్ మీట్ 200 రోజున నన్ను ప్రవేశపెట్టిన నా తండ్రికి మరొకసారి స్తుతి ఘనత మహిమ చెల్లిస్తున్నాను. ఒక పాట పాడుకొని దేవుని వాక్యలేఖనంలోకి వెళ్దాం. మహిమనికే ఘనతనికే నీతి సూర్యుడా, మహిమనికే ఘనతనికే నీతి సూర్యుడా, న్యాయాధిపతి అయిన నా యేసయ్యా నీకే ఆరాధన, న్యాయాధిపతి అయిన నా యేసయ్యా నీకే ఆరాధన. ధనవంతులను అనచేవాడవు, జ్ఞానులను సిగ్గుపరచువాడవు, ధనవంతులను అనచేవాడవు, జ్ఞానులను సిగ్గుపరచువాడవు, దరిద్రులను లేవనెత్తువాడవు, నీవే రాజువు, దరిద్రులను లేవనెత్తువాడవు, నీవే రాజువు, యుద్ధ వీరుడా శూరుడా, లోకాన్ని గెలిచిన నా యేసయ్యా, యుద్ధ వీరుడా శూరుడా, లోకాన్ని గెలిచిన నా యేసయ్యా, మహిమనికే ఘనతనికే నీతి సూర్యుడా, గొర్రెల కాపరి అయిన దావీదును అనేకులకు రాజుగా చేసినావు, నోటి మాంద్యము గల మోసేచే అనేకులను నడిపించినావు, దరిద్రులను లేవనెత్తువాడవు, నీవే రాజువు, దరిద్రులను లేవనెత్తువాడవు, నీవే రాజువు. ప్రభు గొప్ప నామానికి ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన వాక్యం అంశం మేలు కోరి గాయపరచు దేవుడు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మేలు కోరి గాయపరచు దేవుడు అని ఇక్కడ అంశం కొరకు సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనంలో మేలు కోరి దేవుడు గాయపరుస్తారు, కానీ కీడు తలపించేవారు లెక్కలేని ముద్దులు పెడతారు. కానీ మన దేవాతి దేవుడు మనల్ని గద్దిస్తారు, శిక్షిస్తారు, నడిపిస్తారు. తండ్రి వలె తల్లి వలె మనల్ని ఆదరణగా మనల్ని చూస్తారు. అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో 1 నుంచి 11 వచనాలు మనం చూసుంటే దాంట్లో అననీయ సప్ఫీరా గురించి మనం ఆల్రెడీ చదివి ఉంటాము. దైవజనులు ఉన్నారు ఇక్కడ, అందరూ దైవజనరాలు ఉన్నారు, అందరూ కూడా వాక్యాన్ని బాగా తెలుసుకునే వారు ఉన్నారు. నాకు తెలిసిన జ్ఞానం కొంచెం అయితే వారందరికీ తెలిసింది కొండంత ఉంది. కాబట్టి నాకు తెలిసిన జ్ఞానంలోనే కొంచెమే మీతో పంచుకోవాలని ప్రేరేపింపబడి సిద్ధపడి దేవుని కొరకు మాట్లాడాలని దేవాది దేవుని కృపను వేడుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ స్వరూపయోగ దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గనుడా గొప్ప దేవ, ఎందుకు పనికిరాని నాకు తండ్రి, నీ చర్చ అంటేనే భయపడే నేను, నీ మాట అంటేనే వణికే నేను ఈరోజు పాటలు పాడడానికి శక్తినిచ్చావు, నీ ఘనమైన మాటలు మాట్లాడడానికి కృపనిచ్చావు. ఏమని నేను స్తుతించాలి, ఏమని నేను ఆరాధించాలి ప్రభువా. తండ్రి, మంచి సమయంలో దేవా నీ ఘనమైన మాటలు నేను మాట్లాడుచుండగా తండ్రి, నేను కాదు ప్రభువా, నేను మాట్లాడితే ఎవరు వింటారు ప్రభువా. నీకు స్తోత్రం. నన్ను మరుగుపరుచుకొని నీ ఘనమైన మాటలు నీవు మాత్రమే మాట్లాడి బిడ్డలందరితో మాట్లాడి బలపరిచి తండ్రి, వారి హృదయ వేదన కొట్టివేసి మార్గం సరళం చేయమని, సమస్త విషయాల్లో సహాయం చేయమని
నెట్వర్క్ విషయంలో సహాయం చేయమని. తండ్రి నన్ను మీ స్వాధీనపరచుకోమని. లోక జ్ఞానం కాకుండా దైవ జ్ఞానంతో నడిపించమని. సమస్త విషయాల్లో సహాయం చేయమని. యేసయ్య పరిశుద్ధ నామములోని ప్రార్థన అడిగి వేడుకున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. అననీయ, సఫీరా మ విషయాల గురించి మనం చూస్తే ఒక ఫ్యామిలీ అపొస్తలులైన పేతురు గారు సమక్షంలో దేవుని ఎదుట అబద్ధం చెప్తారు. అలా అబద్ధం చెప్పినప్పుడు సమస్తం ఎరిగిన హృదయాలను ఎరిగిన తండ్రికి సమస్తం తెలుసు కాబట్టి పేతురు గారు వారిని అడుగుతారు. అడిగినప్పుడు కూడా వారు నిజం చెప్పకుండా అబద్ధమే చెప్తారు. అందుచేత వారు ఏమవుతారు? దేవుని ఉగ్రతకి బలవుతారు. కాబట్టి ఇక్కడ ఇది జరిగినప్పుడు ప్రభువు వీరిని శిక్షించిన తర్వాత సంఘం అక్కడున్న ప్రజలందరూ కూడా చాలా భయపడతారు. ఇక్కడ సంఘానికి మాదిరి ఏంటంటే, సంఘంలో ఎవరికైనా ఏదైనా శోధన వచ్చినప్పుడు మనకు కూడా అలర్ట్ ఉండాలి. అది ఎందుకు జరిగింది అలా దాని మీద మనం ఒక పరిశోధన అన్నది మనం చేసుకొని ఉండాలి. అంతే వాళ్ళకి జరిగింది కదా! మనకు జరగదు కదా! అనుకోకూడదు. ఏదైనా దేవుడు ఒకటి అనుమతించారు అంటే అది మన మేలుకే అని నేటి క్రైస్తవ సమాజం తెలుసుకోవాలి. ప్రతి విషయంలో దేవుడు ఏదైనా అనుమతించారంటే అది మన మేలుకే. ప్రజలు చేస్తున్న పనులకు ప్రభువు తన కాలమందు ప్రతిఫలాలు ఇస్తారని కీర్తనల గ్రంథం 62వ కీర్తన 12వ వచనంలో రాయబడింది. ప్రభువు మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా కృప చూపుట నీది. 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఆయన కృప చూపుతారు, శిక్షిస్తారు, నడిపిస్తారు. ఏదైనా మన దేవునికి సాధ్యమే. మనల్ని ఒక క్రమశిక్షణలో నడిపించడానికి, మేలు కలిగించడానికి ఇవన్నీ ఆయన చేస్తున్నారని ఈరోజు క్రైస్తవ సంఘం తెలుసుకోవాలి. అందరూ ఏమనుకుంటారు? స్వస్థపరచాలి, మా ఇంట్లో ఏ సమస్యలు ఉండకూడదు. మన ప్రార్థన ఇలాగే చేస్తాం. ఏ గాయపరచకూడదు, ఎవరు కూడా మనం తిట్టకూడదు, ఏమనకూడదు. సాఫీగా సాగిపోవాలి. చాలామంది సాక్ష్యాలు నేను విన్నాను. మా కుటుంబాన్ని గత కాలం నుంచి కాలం వరకు ఏ శోధన లేకుండా దేవాది దేవుడు తప్పించారు, కాపాడారు, రక్షించారు. అందును బట్టి దేవునికి స్తుతి కలుగును గాక, మహిమ కలుగును గాక అని వారందరూ దేవుని కొనియాడతారు. శిక్షించకుండా ఏది జరగదండి. మనలో ఉన్న మురికి, మాలిన్యం పోవాలంటే దేవాది దేవుడు మనల్ని శిక్షించి గద్దించాలి. అలా అయితేనే మనం ఏదైనా దేవుని పని కొరకు నిలబడగలం. ఆయన సేవ చేయగలం. ఏదైనా మనకు అనుమతిస్తేనే కదా ఆ లోతు ఏంటో మనకు తెలుస్తది. ఒడ్డునున్న వారికి ఏం తెలుస్తది? బాధగుండా వెళ్ళే వారికి తెలుస్తది. అందుకని ఇక్కడ ఈళ్ళు చేసిందేంటి? వాళ్ళ వెలకిచ్చి అమ్ముకున్న తర్వాత వాళ్ళ డబ్బులే కదా! అవి కొంచెం దాచుకొని అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అయ్యా! మేము వేరే దానికి ఉంచుకున్నాం. మాకు ఇంత కదా ఎక్కువొచ్చింది. కానీ కొంచెం దాచిపెట్టుకొని కొంచెం మీకిస్తున్నాం. కాబట్టి అలా చెప్తే అక్కడ అపోస్తలుడైన పేతురు గారు వాళ్ళని గద్దించేవారు కాదు. అంటే శిక్షకి అప్పగించేవారు కాదు. కానీ పరిశుద్ధాత్మని ఎందుకు దుఃఖపరిచారు? ఎందుకు అబద్ధం చెప్పారని హృదయ రహస్యాలు ఎరిగిన తండ్రి అక్కడ పేతురు గారు తన సేవకులకి బయలుపరిచిన తర్వాత వారు గద్దించినప్పుడు వాళ్ళు లోబడకుండా అబద్ధమే చెప్పినప్పుడు వారిని మరణానికి అప్పగించాల్సి వచ్చింది. అలా ఉండకుండా సంఘము జాగ్రత్త పడాలి. ఏదైనా జరిగినప్పుడు ఇది ఎందుకు జరిగిందని వారికి వారు స్వపరీక్ష చేసుకోవాలి. కాబట్టి ప్రతి విషయంలో దేవుడు ఏదైనా అనుమతించారంటే దేవుని కృప లేకుండా, ఆయన చిత్తం లేకుండా, ప్రణాళిక లేకుండా ఏది జరగదని సంఘం గుర్తించాలి. పౌలు గారికి ఆయన ఎన్నో గొప్ప గొప్ప ఆయన వస్త్రపు చెంగు, ఆయన నడికట్లు ముట్టుకున్న వారందరికి కూడా స్వస్థతలు కలిగిన ఆయన శరీరంలో ఒక ముల్లుందని చెప్పరు. అంటే అంత గొప్ప దైవజనులే. ఆయన ప్రార్థన చేస్తే ఇతరులు స్వస్థపరుస్తారు. పౌలు శరీరంలో ముల్లుందని ఆయన ముమ్మార్లు దేవునికి ప్రార్థన చేశారని దేవుడేం చెప్తారు? నీకిచ్చిన ప్రత్యక్షతలు ఎంతో గొప్పవి కాబట్టి నీవు అతిశయించుకోకుండా, నువ్వు గర్వించుకోకుండా దాన్నలా ఉంచబడి ఉంటది. అది సాతానుములుగా నీ శరీరంలో ఉంచబడుతది గానీ, దాన్ని తీయడానికి వీల్లేదని దేవుడు అక్కడ సెలవివ్వడం జరుగుతది గానీ, ఆ ప్రార్థన దేవుడు వినలేదు. అంటే విన్నారు, ఆయనకి స్వస్థత ఇవ్వలేదు. 2 కొరింథీ రాసిన పత్రిక 12 అధ్యాయం 7-10 వచనంలో చూస్తే ఇలా ఆయన గురించి రాయబడతదక్కడ. ఆయన ప్రార్థన చేస్తారు. క్రైస్తవుల్ని ఎంతో హింసించిన సౌలును ప్రభువు దర్శించి దమస్క పట్టణంలో ఆయన దర్శించి ఆయనలో మార్పును తీసుకొచ్చిన దేవాతి దేవుడు తర్వాత ఆయన మార్పు చెంది
సంఘానికి ఎంతో మూల స్తంభముగా ఆయన నిలబడి ఎన్నో శ్రమలు అనుమతించిన దేవుడికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఆయన విశ్వాసంలో సాగిపోతూనే ఉన్నారు. ఆయన ఒక మాట అంటారు, "నన్ను పోలి నడుచుకోండి" అని. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. శ్రమలు లేకుండా క్రైస్తవ జీవితము సాగిపోదండి. శ్రమ ఏదన్నా క్రైస్తవులకొచ్చిందంటే ఏదేదో మాట్లాడుకుంటారు. వీళ్ళు పాపులు గాబట్టి దేవుడు గద్దించారు. మేము పరిశుద్ధులం గాబట్టి మాకు ఆ శ్రమ రాలేదు. అరను క్రైస్తవుల్లోనే అనుకోడు నేను విన్నాను. అది చాలా బాధాకరం. కానీ దేవుడు మనోనేత్రాలు వెలిగింపబడిన ప్రతి ఒక్కరికి అది అర్థమైతది. శ్రమ లేకుండా క్రీస్తు బిడ్డలుగా మనం ఆయన స్వరూపంలోకి రావడము అసాధ్యము. శ్రమను దేవుడు ఖచ్చితంగా అనుమతిస్తారు. దినదినము ఆయన సిలువ ఎత్తుకొని ఆయన వెంబడించమన్నది లేఖనం. దేవాతి దేవుడు కోరుకున్నది అదే. శ్రమనిచ్చిన దేవుడే శ్రమ నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా మార్గం ఆయనే మనకు బయలుపరుస్తారు. ప్రార్థన చేస్తే ఆయన చిత్తమైతే ఆ శోధన మన నుంచి తప్పిస్తారు. పౌలుకు దేవుడిచ్చిన ప్రత్యక్షతలు విశేషమైనవి. ఆయన ద్వారా ప్రభువు చేసిన కార్యాలు అసమై అ అసమానమైనవంటే అసాధ్యమైన కార్యాలు దేవుడు ఒక బలహీనుని వాడుకొని మనల్ని కూడా ఈరోజు దేవుడు ఎందుకు పనికిరాని నేనసలు ఈ పొజిషన్‌లో ఇలా మాట్లాడతానని నేనసలు నా లైఫ్‌లో అసలు ఊహించలేదు. ఊహించలేని కార్యాలు ఎందుకు పనికిరాని వాళ్ళని దేవాతి దేవుడు వాడుకొని, ఆయన శక్తిని రాజులకి, ఘనులైన ఎవరైతే విర్రవీగుతూ నేనే గొప్ప జ్ఞానిని అని ఆళ్ళనుకుంటారో, వాళ్ళని సిగ్గుపరచడానికి దేవాతి దేవుడు బలహీనలు వాడుకొని ఆయన శక్తిని బయలుపరుస్తారక్కడ. ఆయన గర్వించకుండా ఉండడం నిమిత్తము ఆయన ఆత్మీయ క్షేమాన్ని కోరి దేవాతి దేవుడు మేలు కోరి ఆయనకొక ముల్లునుంచుతారు. అనుమతిస్తారు. ఇది ఉంటది పౌలు. ఇది తీయబడదు. నా కృప నీకు చాలు. నీ బలహీనతల యందే నా శక్తి పరిపూర్ణమవుతది. నువ్వెక్కడ చనిపోవు. నా చిత్తం లేకుండా, నా ప్రణాళిక లేకుండా ఎవడు నీ మీద దాడి చేయరు. ఎవరైనా చేశారు అంటే నా చిత్తమైంది. కాబట్టి నువ్వు నన్ను స్తుతించు, మహిమపరచు, సనకూడదు, గొనకూడదని దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చారో దాని ప్రకారంగా ఆయన నడిచిపోయారు. మనమైతే ఏం చేస్తాము? ఈ శోధన ఎందుకొచ్చింది? ఈ బాధ ఎందుకొచ్చింది? నేను గొప్ప సేవ చేస్తున్నాను కదా! నేను ఆత్మీయ నేత్రాలు అంటే అంత సేవలోకి ముందుకెళ్ళలేనప్పుడు, దేవుని వాక్యం నాకు తెలియలేనప్పుడు, దేవుడు నాకు అర్థం కాలేనప్పుడు, నేను ఏడ్చుకున్నాను, బాధపడాను. అందరూ బానే ఉన్నారు కదా! నాకెందుకింత శోధనొచ్చింది? నేను చేసిన తప్పేంటి అంటే, మనకు మనం పరిశుద్ధులుగా తీర్పులు తీర్చేసుకుంటాం. దేవాది దేవుని వాక్యం ముందుకొచ్చిన తర్వాత, ఆయన అద్దం ముందుకి మనం వెళ్ళిన తర్వాత, మనమేంటి, మన మురికేంటి, మనలో ఉన్న కల్ముష్యం ఏంటన్నది మనకి తేటగా బయలుపరచబడతది. అప్పుడు చాలా బాధపడతాం. పరిశుద్ధుడైన దేవాతి దేవుడెక్కడ? మనమెక్కడ? సమీపించరాని తేజస్సులో నివసించే తండ్రి ఎక్కడ? మనమెక్కడ? ఆయన్ని మనం ఉచ్చరించడానికి కూడా అర్హత లేదు. అప్పుడు పాత నిబంధనలో జరిగిన దానికి, కొత్త నిబంధనలో జరిగిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటది. అప్పుడు యాజకుడు మాత్రమే అక్కడ అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశింపగలడు. మనలాంటి వారెవరు కూడా విశ్వాసులుగా పిలువబడుతున్న ఎవరు ఆయన సమీపించలేరు. ఎందుకంటే మరణానికి అక్కడ అప్పగింపబడతారు. ఏ చిన్న లోపం కూడా వాళ్ళలో ఉంటే యాజకుడు తిరిగి రారు. ఒక తాడు కట్టుబడి ఆ లోపలికి ఆళ్ళని వదులుతారు. వదిలిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే దేవాది దేవుడు ఇక్కడ మానవులు చేస్తున్న అపరాధములన్నీ ఆయన ఇవన్నీ కూడా ప్రార్థన మనవులన్నీ కూడా ఆయనకు తెలియపరుస్తారు. దేవాది దేవుడికి తెలియపరచడానికి ఒక వారధిగా ఆయన యాజకులను వాడుకోవడం జరుగుతది. ఇక్కడ ఈ అడ్డుతెర అన్నది ఏదైతే ఉందో అది యేసయ్యొచ్చి సిలువలో ప్రాణం పెట్టి అడ్డుతెరని ఆయన కట్ చేసి పారేశారు. ఆయన తొలగించి, "మీరు రండి ఇప్పుడు నా యొద్దకి. ఎంత ఘోర పాపినైనా సరే నా యొద్దకొస్తే నేను తొలగించును. నేను చేర్చుకుంటాను. మీకోసమే నా యవ్వన రక్తాన్ని ధారపోసాను. నేను నిందలు పడ్డాను, అవమానాలు పడ్డాను. ఎంతో ఘోర భారభరితమైన ఆ సిలువని నేను భరించాను. ఇదంతా మీకోసమే చేశాను. ఈ లోకాన్ని నేనెంతగానో ప్రేమిస్తున్నాను. ఈ లోకంలో ఉన్న కట్టడాల గురించి కాదు గానీ, ఈ లోకంలో ఉన్న ధన ధాన్యాల గురించి, గొప్పల గురించి నేను మాట్లాడడం కాదు గానీ, ఏదైతే మీ శరీరం ఉందో, మీ దేహం ఉందో, నేను దీపం పెట్టిన మీ ప్రతి దేహానికి గూడా నేను మాత్రమే మీకు ఆ జీవాన్ని పోసాను గాబట్టి, తిరిగి మీ ఆత్మ నా యొద్దకే చేరాలి గాబట్టి, నేను ప్రాణం పెట్టాను.
మీరందరూ కూడా తిరిగి నా యొద్దకే రావాలి. సాతానికి అప్పగింపబడకూడదు కాబట్టి మీరందరూ ఎంత ఘోర పాపమని పాపం చేసింది మీరు కాదు. మీలో ఉండి పాపం చేయించేలాగా చేసింది దుష్టుడు. సాతాను కుట్ర జరిగింది కాబట్టి నేను క్షమిస్తాను. సిలువలో యేసయ్య మాట్లాడింది మొదటి మాట ఏంటి? తండ్రి వీరేం చేస్తున్నారో వీరు తెలీదు కనుక వీరిని క్షమించండి అని చెప్పారు. ఆయనకి తెలీదు అక్కడ ప్రజలందరికీ ఎవరైతే ఓసన్న జయం, ఓసన్న జయం అని ఘనపరిచి దేవాది దేవుని అందలం ఎక్కించారో వాళ్ళ సిలువకి అప్పగించారు. సిలువేయండి, ఈయన సిలువేయండి మాకు బరబ్బని అప్పగించండి అని బందిపోటుని దొంగని వాళ్ళు స్వాగతించారు. దేవాది దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు, ఘనమైన దేవుడు, పరలోకానికి మార్గమైన దేవుడిని, వాక్యమై ఉన్న తండ్రి శరీరధారిగా వచ్చినప్పుడు ఆళ్ళకి మనోనేత్రాలు వెలిగింపబడలేదు కాబట్టి ఆయన అప్పగించాలని ఎర్రి కేకలు వేశారు. మనము ఈ దేవాతి దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నారంటే, వారు అలా చేశారు. నేనొచ్చిన తర్వాత నా వాక్య లేఖను మీరు చదువుతున్నారు గాబట్టి, మీ మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి గాబట్టి, మీరు వారి వలె ఉండకూడదు. మీరు ఏదైనా గాయపరిచినా, ఏదైనా నేను మిమ్మల్ని బాధ పెట్టినా, ఏ శ్రమకు మిమ్మల్ని అప్పగించినా అది మహా ఆనందం అని ఎంచుకొనుడి. ప్రభునందు స్తుతించండి. ప్రభునందు ఆనందించండి. యెహోవానందు ఆనందించండి. మరలా చెప్పుదును దేవుని యందు ఆనందించండని దేవుని లేఖనాలు మనకి నిరంతరం కూడా దైవజనుల ద్వారా, అనేక బోధల ద్వారా మనకి నిరంతరము వాక్యము, ఉదక స్నానం దేవాది దేవుడు చేపిస్తూనే ఉన్నారు. కాబట్టి మనము అలా ఉండకూడదు. దేవాతి దేవుని సనగకూడదు, గొనకూడదు. అరణ్యంలో ఇజ్రాయేల్ ప్రజలు దేవాతి దేవునికి సనిగి, గొనిగి మాకు ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా అని ఎన్నో మాటలంటారు. కానీ దేవాతి దేవుడు బాధపడి ఇలాంటి ప్రజలను నేను కాపాడానని ఆయన హృదయంలో సంతాపం చెంది, బాధపడి, దుఃఖించుకొని ఇప్పటికి మార్పు చెందారయ్యా అంటే ఇప్పటికి మార్పు చెందలేదు. మార్పు చెందరు. ఎందుకంటే మనమున్నది లోకంలో. లోక పాపం మనకు అంటుకునే పరిస్థితులున్నాయి. కాబట్టి మనం ఎడతెగక ప్రార్థన చేయాలని దేవాతి దేవుడు మనకు పిలుపునిచ్చారు. సంగమా మారు మనసు పొందు. దేవాతి దేవుడు ప్రకటన గ్రంథం 3 అధ్యాయం 19వ వచనంలో లవోదికయ సంఘముతో ప్రభువు మాట్లాడుతూ ఏం చెప్తారంటే, నేను ప్రేమించే వారిని అందరిని గద్దించి శిక్షించుచున్నాను. గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అని చెప్తారు. అంటే ఆసక్తి కలిగి మారు మనసు లవోదికయ సంఘం ఏం చెప్తదంటే, తనకి తాను గొప్ప సంఘముగా, తనకు తాను గొప్పవారిగా చెప్పుకుంటది. అంటే తన గురించి తను చెప్పుకునేది ఆహ్, ఏది కూడా దేవుని ముందు సరైనది కాదు. ఏదైనా మనము అర్హులం కానప్పటికీ దేవాది దేవుడు కృపను పట్టి మనల్ని రక్షించుకున్నారు. లోకంలో ఎంతోమంది ఉన్నారు. మనకన్నా గనులున్నారు. మనకన్నా భక్తి చేసిన వారున్నారు. మంచిగా ప్రవర్తించే వాళ్ళున్నారు. కానీ మనము ఈరోజు రక్షణ పొంది ఉన్నామంటే ఘోరమైన పాపులమని మొదట మనం గుర్తించాలి. నేనైతే అదే గుర్తిస్తాను. ఘోరమైన పాపం మనం చేస్తున్నాం గాబట్టే దేవాతి దేవుడు నరకంలో మనం పడిపోకుండా మనల్ని దర్శించి అనేక బోధకుల ద్వారా సువార్త మన దాకా ప్రకటింపచేసి మారు మనసు మన హృదయంలో పొందేలాగా ఆయన వాక్యం మన హృదయంలోకొచ్చి మనల్ని సరిచేసి యేసయ్య కొరకు రక్షణ పొందడానికి ఆయన కొరకు నీతిగా ఈరోజు మనం జీవించడానికి దేవాతి దేవుడే కృపనిచ్చారు. నించున్నవాడు పడిపోవడానికి గ్యారంటీ లేదు. ఖచ్చితంగా పడిపోతారు. ఎందుకు పడిపోతారంటే వాక్యము తన హృదయంలో లేనప్పుడు ఖచ్చితంగా పడిపోతారు. అందుకే ప్రార్థన లేనప్పుడు పడిపోతారు. నిరంతరము దృష్టి మన మీదే ఉంటది. అన్యుల మీద ఉండదు. ఎందుకంటే అన్యులంతా గూడా వాడికి అప్పగింపబడ్డారు కాబట్టి, దుష్టుడు వారి మీద ప్రయోగించరు కాబట్టి, మన మీదే క్రైస్తవ సంఘం దేవాది దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం ఏదైతే ఉందో, ఆ సంఘం మీద దుష్టుడు దాడి నిరంతరం జరుగుతది. నిరంతరం జరిగినా మన తల వెంట్రుకల్లో అన్నీ కూడా దేవాతి దేవుడు లెక్కింపబడి ఉన్నారు కాబట్టి, ఏది కూడా ఆయన చిత్తము లేకుండా ఏది కూడా తొలగిపోదు. నీ నీ తల వెంట్రుకలన్నీ నేను లెక్కించి ఉన్నానని చెప్తారు దేవుడు. నీ ప్రార్థనలన్నీ నేను ఆలకిస్తున్నానని చెప్తారు. నీ కన్నీటినంతా నా బుడ్డిలో దాచుకొని ఉంచానని చెప్తారు. తల్లి వలె, తండ్రి వలె నేను నిన్ను ఆదరిస్తున్నానని చెప్తారు. ఇవన్నీ దేవుడు మాట్లాడేటప్పుడు మనం ఏం కలిగి ఉండాలంటే, దేవుని యందు విశ్వాసం మాత్రం కలిగి ఉండాలి. విశ్వాసం అనే డాలు మన దగ్గర ఉంటే సాతాను వేస్తున్న ఏదైనా అగ్ని వంటి శ్రమలు ఏదైనా కలిగినప్పుడు కూడా మనం ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవడానికి దేవాతి దేవుడే మార్గం సరళం చేస్తారు. మనకు ముందున్న బండగా ఏదైతే సమస్య ఉందో, అది బండగా ఉంది ప్రభువా! నేను దాన్ని దాటుకోలేకపోతున్నాను తండ్రి నాకు సహాయం చేయని మనం మొరపెట్టినప్పుడు దేవాతి దేవుడే మనకు సహాయం చేసి, మనం ముందుకెళ్ళిపోవడానికి దేవుడే మార్గం సరళం చేస్తారు.
తప్పు మార్గంలో నడుస్తున్న వ్యక్తికి నీవు సరైన మార్గంలో ప్రయాణించడం లేదు. నీవు మో నువ్వేదైనా తప్పు చేస్తున్నావు. ఆ తప్పు నువ్వు చేస్తున్నావని వాళ్ళు బయలుపరచకపోతే వారికెలా తెలుస్తది? చీకట్లో ఉన్న వారికి నువ్వు చీకట్లో ఉన్నావని చెప్పకపోతే ఎలా తెలుస్తది? కొంతమంది ఏం చెప్తారంటే వాడిని గద్దించకూడదంటారు. సంఘం ముందు ఎవరైనా తప్పు చేస్తే దేవాది దేవుడు చెప్తారు బహిరంగంగా సంఘం ముందు వాడిని గద్దించాలి. ఎందుకంటే మిగతా విశ్వాస తప్పు చేయకూడదని దేవాది దేవుడు ఈ ఆజ్ఞ మనకి ఇచ్చి ఉన్నారు. సరే వారు ఎళ్ళిపోతారేమో సంఘం నుంచి ఎళ్ళిపోతారేమో, ఎళ్ళిపోయినా తీసుకొచ్చే దేవుడున్నారు కదా! మనం తీసుకురాగలమా? ఏ ఆత్మనైనా దేవాతి దేవుడే తీసుకురావాలి. ఎవరినైనా దేవుడే సరిచేయాల. మనుషులుగా మనం ఏం చేయగలం? ఏమీ చేయలేం. కీర్తనల గ్రంథం 37 కీర్తనలో 27వ వచనంలో కీడు చేయుట మాని మేలు చెయ్యము. అప్పుడు నీవు నిత్యము నిలిచెదవు అన్నారు దేవుడు. దేవుని నీతి ఏంటి? ఆయన నీతి ఆయన సింహాసనము అయుందని నీతి న్యాయములు నా సింహాసనములని దేవాది దేవుడు చెప్పినప్పుడు ఆయన మాట ఏదైతే ఉందో అది పట్టుకొని మనం ముందుకెళ్ళాలి. మనుషులు భజన చేస్తున్నారా? సన్మానం చేస్తున్నారా? నన్ను తిట్టారా? దూషించారా? ఇవన్నీ మనం లక్ష్య పెట్టుకుంటే దేవాది దేవుని సేవ చేయలేం. చాలా మంది దురద చెవులు వంటి వారు కలవరు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి భజన చేసినోళ్ళే భజన చేసుకుంటూ ముందుకు పోతారు. అలాంటి సేవకుల్ని గూడా నేను చూసాను. ఇలాంటి సేవకులకి దేవాది దేవుడే తీర్పు దినములో ఎలాంటి శిక్ష ఇస్తారన్నది దేవుడికే వదిలేసి మనము అలాంటి వాళ్ళని లక్ష్య పెట్టకుండా దేవుని వాక్యమే మనకి కొలబద్ద. ఏదైనా ఎంతమంది దైవజనులు మనకు బోధించినా ఇది వాక్యానుసారంగా ఉందా లేదా? వాక్యం ఏం చెప్తుంది? చీకటిలో ఉన్న ప్రజలకు నిన్ను వెలిగించానమ్మా. నీవు ప్రజలకెళ్ళి నువ్వు వెలిగించు. ఇంట్లో కూర్చొని భజన చేయడం కాదు. అందరికి కొండ ముచ్చట్లు పెట్టుకోవడం కాదు. ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవడం కాదు గానీ, నా సువార్త తెలియని ప్రజలు ఎంతో మంది నశించిపోతున్నారు. నేనే తెలీదు వాళ్ళకి. ఇంక వాళ్ళు మారుమనసు ఎప్పుడు పొందుతారు? నువ్వు చెప్పకుండా ఎప్పుడు మారుమనసు పొందుతారు? అని దేవాతి దేవుడు హృదయ వేదన, కన్నీటి ఘోష ఆయన శిలువలో మాట్లాడతారు 5వ మాట. ఆత్మల దాహం కలిగి ఉన్నానంట. దాహం కలిగి ఉన్నానంటే చేదైన చెరకునిచ్చే బ్రతుకులు మనవి. ఆయన మనసులో ఏముందన్నది మనం ఫస్ట్ గ్రహించి, ఏం ఆశిస్తున్నాడు దేవుడు మన నుంచి? ఈ రోజు వరకు ఎన్నో కరోనాలు, ప్రమాదమైన రోగాలు, సమస్యలు అలాంటి పరిస్థితులు, విపత్తులు మనకొచ్చినప్పుడు, మనం చనిపోకుండా దేవాతి దేవుడు మనల్ని రక్షించి, ఈరోజు మనం బలంగా ఈరోజు తిన్న ఆహారం అరుగుతుందంటే ఆయనిచ్చిన కృప, బలం ఉందంటే ఆయనిచ్చిందే. సమస్తం ఆయనిచ్చిందే. ఈరోజు మనకు ఆయుష్, ఆరోగ్యం, బలము, శక్తి, కుటుంబం మొత్తం క్షేమంగా ఉన్నామంటే దేవాది దేవుడు కంచి వేసి యోబుకి ఇచ్చిన ఆ గొప్ప రక్షణ, ఆ గొప్ప భాగ్యం మనకి ఇచ్చారు కాబట్టి మనం ఈరోజు హ్యాపీగా ఉండగలుగుతున్నాం. చూడలేదా ఎన్ని యాక్సిడెంట్లు మన కళ్ళ ముందుకు రాలేదు. ఎంతో మంది చిన్న పిల్లల్ని రేప్ చేసి చంపేస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు, ముసలి వాళ్ళని అని చూడకుండా ఘోరాతి దుష్టులా రెచ్చిపోయి ఎంతో మందిని చంపేస్తున్నారండి. ఎన్నో వీడియోలు నేను చూస్తున్నాను. బండి మీద వెళ్తారు, యాక్సిడెంట్‌లో చనిపోతారు. ఎన్నో ప్రమాదాలు మన బండి మీద డ్రైవ్ చేసేటప్పుడు మనకు సమీపంగా రాలేదా? ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు త్రుటిలో తప్పించలేదా? మనమేమనుకుంటాం, అబ్బా! నా నా డ్రైవింగ్‌లో నేను చాలా ఎక్స్‌పర్ట్, నేను చాలా చాకచక్యంగా నేను తప్పించుకున్నానని మనకు మనం శబాష్ అనుకుంటాం. కానీ అక్కడ తప్పించుకున్నది మనం కాదు. దేవాతి దేవుడే. ఆయన దేవదూతల్ని నిరంతరము మనకు కాపుదల ఇచ్చి, ఎప్పుడైనా దుష్టుడు దాడి చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఆయన మనల్ని రక్షిస్తూనే ఆయన కునుకుడు, నిద్రపోవడం అన్నది లేక నిరంతరం మనం నిద్రపోతాం. ఒక్కొక్కసారి మనం రాత్రులు పడుకుంటాం. కానీ దేవాతి దేవుడు మనకు పడుకోరు. ఆయన నిరంతరం ఆయన పిల్లలైన కాపాడుతూనే ఉంటారు. ఆత్మీయ ప్రయాణం మధ్యలో ప్రభువుకు ఇష్టం లేని పనులు చేస్తాం. మనము పరిశుద్ధ మహిమ శరీరంతో రాలేదు కదా! మనం ఉన్నది పాప శరీరంలో. పాపం చేస్తాం. చాలా మంది ఏమంటారు, పరిశుద్ధులు ఏం మాట్లాడతారంటే, ఏ పాపం జరగకూడదు మన నుంచి. చూచుట ద్వారా గాని, మాట్లాడుట ద్వారా గాని, మన ప్రవర్తనలో గాని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్క తప్పిదం చేయలేదా? ఏ తప్పు లేదు అని నాలో ఉన్నదా? పాపం చూపించండి సవాలు విసిరింది యేసయ్య మాత్రమే. మనము శబాష్ అనుకోవడానికి లేదు కదా! ఆయన కృపే మనల్ని రక్షించింది. ఈరోజు మనం ఏదైనా నీతి, న్యాయంగా మనం జీవిస్తున్నామంటే ఆయన మనలో పెట్టిన కృప. ఆయన మనలో ఉండి నడిపిస్తున్నారు గాబట్టి ఇతరులను మనం ప్రేమించగలుగుతున్నాము. వాళ్ళు యేసయ్య తట్టు తిప్పడానికి కూడా దేవుడే కృపనిస్తారు. ఇదేమి లేకుండా మనమే శబాష్ అనుకోవడానికి లేదు. పరిశుద్ధత కోసం క్రమశిక్షణ. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4-11 వచనంలో విశ్వాసానికి కర్తైన దేవుని వైపు చూడమంటదక్కడ. వాక్యం ఏం చెప్తదంటే, ఆత్మీయ పోరాట యాత్రలో ఓపికతో
పరుగెత్తాలి. ఆయన చేసే శిక్ష వల్ల దేవుని పరిశుద్ధతలో పాలు పొందుతారని అక్కడ బోధించబడతది. ఎందుకంటే రక్షణ విషయంలో నిరంతరం గూడా చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న తప్పులు మనలో జరిగినప్పుడు దేవుడు కూడా అలర్ట్ అయ్యి, ఆ మార్గంలో మనం వెళ్ళిపోతాం ఒక్కొక్కసారి. చీకట్లోకెళ్ళిపోతాం. మనకు తెలియకుండానే జరిగిపోద్ది. దేవాది దేవుడు దావీదు గారికి బెత్షెబతో ఆయన తప్పు చేసినప్పుడు నాతాను ప్రవక్తను ఆయన దగ్గరికి పంపించే వరకు దావీదు గారికి ఆ మైకం నుంచి బయటకు రారు. అంత ఘోరమైన నీతిమంతుని రక్తాన్ని నేను చిందించాను కదా! దీనికి దేవుడు లెక్క కడతారు కదా! దేవుడు అడుగుతారు కదా! అని ఆయన హృదయానుసారుడైన దావీదు గారని ఆయన సాక్ష్యం పొందుకున్న ఆయనే తప్పుదములో పడిపోతారు. ఎందుకు? ఆయన ప్రార్థనను నిర్లక్ష్యం చేసి యుద్ధాలు జరిగేటప్పుడు ఆయన సుఖానుభవాలను కోరుకున్నారు గాబట్టి అంత ఘోరమైన శిక్షకైన సొంత కొడుకులే ఆయనకి వ్యతిరేకమైపోతారు. ఆయన ఉపపత్నుల్ని కొడుకులు చర్చిస్తారు. అంటే తప్పుడు మార్గంలోకి తీసుకెళ్ళిపోతారు. ఎంత ఘోరమైన ఏదైతే ఆయన చెలిక వయసులో చేసిన తప్పుకి ఘోరమైన, అమూల్యమైన అక్కడ చెందించాల్సి వచ్చింది. చాలా వేదన 51 కీర్తనలో ఆయన ఎంతో ఏడుస్తారు. అయ్యా! నేను తల్లి గర్భంలోనే అయ్యా! పాపంతోనే పుట్టాను ప్రభువా! పాపంలోనే నా తల్లి నన్ను కన్నదయ్యా! నేను పాపినయ్యా అని దేవాది దేవుడిని వేడుకొని ఎంతో హృదయ వేదనతో సన్నతించిన తర్వాత దేవుడు మళ్ళీ కృపనిచ్చి ఆయన నిలబెడతారు. ఇలానే మనల్ని కూడా దేవుడు శిక్షిస్తారు. పాపంలో పడిపోతున్నప్పుడు మనల్ని అంధకార సంబంధమైన దురాత్మల సమూహంలో పడిపోతున్న మనల్ని దేవాది దేవుడు నిరంతరం కాపాడడానికి ఆయన శక్తినిచ్చి, బలాన్నిచ్చి మనల్ని కాపాడతారు. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘాన్ని డైరెక్ట్‌గా దేవుడొచ్చి ఎత్తి తీసుకెళ్ళిపోయి ఆయనతో యుగయుగాల రాజ్య పరిపాలనలో ఆహ్, మహాకాశములు పట్టజాలని దేవుని ముందు మనం ప్రత్యక్షపరచబడాలంటే, మనలో ఉన్న మురికి, మాలిన్యం ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడే శుద్ధింపబడాలి. ఈ భూలోకంలోనే మనమంతా గూడా పరిశుద్ధపరచబడిన తర్వాత సంఘం ఎత్తబడతది. దేవాది దేవుడు కోరుకున్నది ఇదే. సంఘంలో 2 విధాలుగా ఉంటారు. బుద్ధి గల కన్నికలుంటారు, బుద్ధి లేని కన్నికలుంటారు. వారు చేస్తున్నారు గదా తప్పులు మనం చేస్తామంటే దేవుడు ఒప్పుకోరు. దేవుని ప్రణాళికలో చిత్తంలో ఉన్న వారి మీద ఆయన కనుదృష్టి మరి నిశ్చయముగా ఉంచుతారు. ఆయనెలాగా ప్రేమిస్తారు మనల్ని? తండ్రిలా. పిల్లలు తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా చూస్తారు. వారికి ఏం కావాలన్నా ఇస్తారు. కానీ వాళ్ళు తప్పుడు మార్గంలో ఎళ్ళిపోయినప్పుడు పిల్లలు తల్లిదండ్రులు గద్దించరా? శిక్షించరా? అలా వదిలేస్తారా? అలా వదిలేసిన తల్లిదండ్రులు కూడా నేను చూసాను. వాళ్ళేమైతారంటే రౌడీలైతారు. ఊరిని భ్రష్టు పట్టించే విధమైన మార్గంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ దేవుడేం చేస్తారంటే మనల్ని గద్దిస్తారు. శిక్షిస్తారు. సామెతల గ్రంథం 27 అధ్యాయం 6 వచనంలో మేలుకొరి స్నేహితుడు గాయములు చేస్తారు. పగవారు లెక్కలేని ముద్దులు పెడతారు. వాళ్ళ ముద్దులకే మనం ఇష్టపడతాం గానీ, గాయాలు మనం ఇష్టపడం. ముద్దులు పెట్టేవారు నరకంలోకి ఈడ్చుకెళ్ళిపోతారు. గాయాలు చేసేవారు నిత్య జీవంలో యుగాల తండ్రితో ఉండడానికి ఒక మార్గం సరళమవుతది. అది మనం గుర్తించాలి. శ్రమను ఇష్టపడకుండా ఉండకూడదు. శ్రమను ఇష్టపడి తండ్రి ఇది నాకు అనుమతించావా? నీ చిత్తమే జరుగును కాక అని ఆయన స్తుతించాలి. స స బంధువులతో బిగింపబడినప్పుడు వాళ్ళు చెరసాల్లో ఉన్నప్పుడు వాళ్ళు దేవుడినే స్తుతించారు గానీ సనగలేదు, గొనగలేదు. కాబట్టి అక్కడ వాళ్ళు గొప్ప దేవుని మహిమ ప్రత్యక్షతలు అక్కడ జరిగి గొప్ప విడుదల కలిగి వారు ఆళ్ళు పాటలు పాడుతుంటే చుట్టుపక్కల ఉన్న వారి బంధకాలు కూడా ఊడిపోయినాయంట. అలా మనం ఉండాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నారు. యోహాను సువార్త 15 అధ్యాయం 13 వచనంలో ఇలా రాయబడి ఉంది. తన స్నేహితులు కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు? లేడు కదా! ఇక్కడ దేవాతి దేవుడు ఎంత చక్కగా చెప్తున్నారు. ఆయన ప్రాణం పెడతారు, ప్రేమిస్తారు, రక్షిస్తారు, శిక్షిస్తారు, గద్దిస్తారు, సరైన మార్గంలో నడిపిస్తారు. ఆయన ఒక భక్తుడు చెప్తారు గదా! నేను నడుచు మార్గం దావీదు భక్తి నేను నడుచు మార్గం యెహోవాకు తెలుసు. ఆయనకి తెలుసు. నువ్వు నుంచుండుట, కూర్చుండుట సమస్తం నీ ప్రవర్తన సమస్తం ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ఏ విషయంలో నువ్వు జారి పడిపోతున్నావని పట్టుకుంటారు. మనం ఆ విషయంలో దేవుని స్తుతించే వారిగా ఉండాలి. శిక్షించకూడదు. ఆయన శిక్షను మనం తృణీకరించకూడదు. మన స్నేహితుడైన ప్రభువు తన పరిశుద్ధాత్మతో పౌలు పొ పాలు పొందడం కోసం మన మేలు కోరి గాయములు చేస్తారు. కాబట్టి మన ఆ గాయాలను కూడా మనం ఇష్టపడతాం. రోగులైన క్రైస్తవుల పట్ల సంఘ బాధ్యత ఏంటి? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14, 16 వచనంలో చూసుకుంటే, నా పాపములను బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదని కీర్తనల గ్రంథంలో 37 అధ్యాయం 38 అధ్యాయంలో 3వ వచనంలో ఉంటది. అక్కడ సంఘం గురించి సంఘం ఎలాగ బాధ్యతలు కలిగి ఉండాలి యాకోబు రాసిన పత్రికలో మీ పాపములను మీరు ఒకరితో ఒకరు ఒప్పుకొనుడని చెప్తారు.
అంటే ఒప్పుకున్నప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే, దేవాతి దేవుడు కనికరం మన మీదకొచ్చి స్వస్థత పొందుకుంటాం. స్వస్థత కొలస్సీ రాసిన పత్రిక 3 అధ్యాయము 13 వచనంలో ఎవడైనను తనకు హాని చేసినని ఒకరినొకడు తెలుసుకున్న యెడల ఒకడు సహించుచు ఒకరినొకరు క్షమించుకొనుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. చాలా మంది పాస్టర్‌లని ఇంతమందున్నారండి. నేను తప్పుగా మిమ్మల్ని ఏదో అంటున్నానని కాదు గానీ, నా బాధతో నేను అనుభవంతో చెప్తున్నాను. పాస్టర్‌లన్న వాళ్ళే షి ఎవరైతే పిల్లలుంటారో, సంఘం ఉంటదో వారిని క్షమించలేరు. వారికి భజన చేసే వాళ్ళనే క్షమిస్తారు తప్ప, ఎవరైతే తప్పుదములోకెళ్ళిపోయినా ఒకవేళ విశ్వాసి పట్ల తప్పు జరిగినా పాస్టర్ అన్నవారు క్షమించాలి. క్షమించి వారు ఇంకా పాపంలో పడిపోకుండా వారిని స్వేర్ తీసుకొని నువ్వు చేస్తున్నది ఇదమ్మా, వాక్యం ఇది ఇలా చెప్పట్లేదు అని వాళ్ళలో ఉన్న పాపాన్ని ఎత్తుపట్టుకొని వారిని గద్దించి తిరిగి వారిని చేర్చుకోవాలి. ఇది కదా దేవుడు కోరుకునేది. ఆత్మఫలాలు అంటే ఏంటి? సంఘానికి మనం బోధిస్తాం గాని మనం ఆ మాదిరి తీసుకోవాలి కదా! పడడం చెప్తాము, క్షమించడం చెప్తాం కానీ వాళ్ళు మాత్రం ఇతరులను ప్రేమించరు. ఎవరైతే భజన చేస్తారో వాళ్ళకి భజన చేస్తారు. ఇది యేసయ్య ఎంత మాత్రం కూడా ఇష్టపడరు. యేసయ్య వాక్యం ఏం చెప్తుంది? అపొస్తలుల బోధ ఏం చెప్తుంది? దీని ప్రకారం కట్టబడిన బండ మీద కట్టబడిన సంఘము యేసయ్య రేపు రాకడ సమీపంగా ఉంది. ఆయన రాబోతున్నారు. సంఘము నువ్వు బుద్ధిగల కన్నికగా నువ్వు సంఘం ఆయన్ని ఎదుర్కోవడానికి నువ్వు వెళ్ళినప్పుడు ఆయన ముందు నువ్వు ఎత్తబడాలి అంటే లోకానుసారులు అందరూ చేస్తున్నట్టు కాకుండా మనము ఎత్తబడతామా? మన సంఘం ఎత్తబడుతుందా లేదా? అసలు మనం ఏమై ఉన్నాం? క్రీస్తులో మనం ఏమై ఉన్నాము? ఆయన న్యాయపీఠం ముందు మనం నించున్నప్పుడు భలా మంచి దాసురాలా, మంచి దాసుడా అనిపించుకోగలమా? మనము బలా చెడ్డ దాసుడా అనిపించుకుంటామా? ఇది ఒక్కటే మనల్ని మనం అనాలసిస్ చేసుకొని నిరంతరము కూడా మనం సరి చేసుకుంటూ మనలో ఉన్న తప్పులు వాక్యం ద్వారా మనం నిరంతరం ఉదక స్నానం చేసుకుంటూ హిమము కంటే తెల్లగా నన్ను కడగయ్యా, పరిశుద్ధ తండ్రి నీవు నిరంతరం నాలో ఉండి నడిపించయ్యా. దుష్టుడు నా దురాత్మల సమూహం మనల్ని భ్రమపరుస్తాయి ఒక్కొక్కప్పుడు. అలాంటప్పుడు మనం పడిపోతాం. ఈ పడిపోతున్న వారిని చూసి ఏళన చేసేవారు చాలా మంది ఉంటారు. పడిపోతున్న వారిని నువ్వు లేవనెత్తి క్రీస్తు ఆయన రక్తంతో ఆయన ఇంకా పరిశుద్ధపరిచి ఆయన దగ్గరకు తీసుకురావాలి. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే ఆ కాపరి తిరిగి ఆ గొర్రె ఎక్కడుందని ఎతుక్కుంటూ వెళ్ళారంట. ఇది కదా లేఖనం చెప్పేది. ఇది కదా యేసయ్య మనసు. ఇది కదా యేసయ్య కోరుకునేది. సంఘం గురించి యేసయ్య కోరుకునేది ఇదే కదా. మిగతా వాళ్ళ గురించి వాళ్ళు భజన చేశారా లేదు, భజన కోసమా యేసయ్య వచ్చేది? ఈ చిన్న బాలుడి వలె రావట్లేదు ఇప్పుడు. దహించే సింహం, కొదమ సింహం వలె ఆయన అగ్ని వలె వస్తున్నారు. ఆయన ఎవరిని కూడా ఏ పాపాలతో మనం ఉన్నామో నీ చేసిన మంచి క్రియలు రాయబడతాయి, చెడ్డ క్రియలు కూడా రాయబడతాయి. ఆయన న్యాయపీఠం ముందు మనం ఏదైతే చేసామో ఆయన వివరిస్తారు మనకి. రోజు పలానా బిడ్డకి నువ్వు సువార్త చెప్పవు. నువ్వు సువార్త చెప్పు నువ్వు మర్చిపోతావు. కానీ యేసయ్య మర్చిపోరు. అది మన ముందుకి చెప్తారు. మనల్ని తండ్రి ఘనపరుస్తారు. నన్ను ఘనపరిచేవాడిని నేను ఘనపరుస్తానని. నన్ను వాడిని నేను దేవాది దేవుడు అందలం ఎక్కించగలడు, అందలం దించేయగలడు. బలహీనుడి ఎందుకు పనికిరాని గొర్రెల కాపరిని రాజుగా చేయగలడు. ఆ రాజుగా ఉన్న ఆయన్ని కూడా నెబుకద్నెజరుని ఏం చేశారు? అడవి గాడిద వలె అడవి గడ్డి తినేలాగా చేశారు. ఆయన ఏదైనా చేస్తారు. ఎలా అయినా హృదయాన్ని దేవుడు మార్చుకొని తన వైపు తిప్పుకుంటారు. అది ఆయనకే వదిలేసి ప్రార్థన చేయాలి. ఎవరైనా సంఘంలో బలహీనులుంటే హేళన చేయొద్దు దయచేసి. వారిని మనం క్రీస్తు యొద్దకు తీసుకొచ్చి వాళ్ళు మన బిడ్డలే కదా. క్రీస్తు రక్తంలో స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. క్రీస్తేమో శిరస్సు అయి ఉంటే సంఘం డినామినేషన్ ఏదైనా సమస్త బిడ్డలందరూ కూడా క్రైస్తవులు అనిపిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన శరీరమై ఉన్నారు కాబట్టి ఆయన శరీరంలో ఏ శరీరం కూడా మనం హేళన చేసినా, ఎగతాళి చేసినా ఆయన దుఃఖిస్తారు, బాధపడతారు. కాబట్టి ఏదైనా తప్పదం మన ద్వారా సంఘానికి ఏదైనా ఆపద జరుగుతుందన్నప్పుడు అలర్ట్ అయిపోయి దైవజనులు ఏం చేయాలి? ఆ బిడ్డలందరినీ వాళ్ళతో మాట్లాడాలి. తప్పు ఎక్కువ జరిగినప్పుడు సంఘం ముందు గద్దించాలి. దేవాతి దేవుడు ఏం చెప్తారో అయ్యో గద్దిస్తే వాళ్ళు వెళ్ళిపోతారేమో, వెళ్ళిపోని ప్రార్థన చేస్తే దేవుని చిత్తంలో ఆయన ఖచ్చితంగా ఉంటే ఖచ్చితంగా ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఆ సంఘంలోనే వారు కొనసాగడానికి దేవుడే మార్గాలు సరళ చేస్తారు. ఎంతమంది మనం ప్రభావితం చేయగలం? అబద్ధ బోధకులు ఉన్నారు. వాళ్ళని చూసి మనం జాగ్రత్తగా ఉండమని చెప్తారు. వాళ్ళ ప్రభావం మన మీద పడకుండా మన వాక్యం మన హృదయంలో ఉంచుకొని నిరంతరం కూడా వాక్యానుసారంగా మనం అడుగులు వేస్తూ మనము వాళ్ళని ప్రభావితం చేయాలి. కానీ ఈ లోకం మనల్ని ప్రభావితం చేయకూడదు.
లోకం దాని ఆశ గతిస్తుంది, నా మాటలు నిరంతరం నిలుస్తాయి. క్రీస్తు అనే బండ మీద కట్టాలి. ఒక ఇంత భక్తి చేస్తున్న వాళ్ళే మనము దేవుణ్ణి ఎదుర్కోలేకపోతే అన్యుల జనులు ఎలా ఎదుర్కోగలరు? వారి గురించి మనకున్న భారం ఎంత? నీ గ్రామం గురించి నీకున్న భారం ఎంత? నీ కుటుంబం గురించి నీకున్న భారం ఎంత? మనం ఇతరుల గురించి వెళ్ళిపోతాం కానీ మన కుటుంబం గురించి, మన గ్రామం గురించి పట్టించుకోం. నీ గ్రామంలో నీ సువార్త నువ్వే చెప్పాలి. నీ గ్రామంలో దేవుడు నిన్నే ఎన్నుకున్నారు. ఎందుకంటే ఇతరులు వెళ్ళినా మతోన్మాదులు రెచ్చిపోతారు. అక్కడ సువార్త కార్యక్రమం జరగకుండా, దేవుని పని జరగకుండా అడ్డుపడతారు. కాబట్టి దేవాది దేవుడు ఆదిలోనే అందరి హృదయాలు ఎరిగిన నా తండ్రి, ప్రణాళికలు ఎరిగిన నా తండ్రి ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కరిని ఎన్నుకున్నది. ఎందుకంటే మనం రక్షించేసుకున్నాం కదా, మనం రక్షణ పొందేసేవనం కాకుండా నిన్ను వెలిగించిన తండ్రి మిగతా వాళ్ళని, కుటుంబాన్ని వెలిగించాలి, గ్రామాన్ని వెలిగించాలి. నువ్వే అక్కడ ఒక దీపస్తంభముగా పెట్టిన ఒక దీపము వలె నువ్వు ఉండాలని దేవాది దేవుడు మనల్ని ఎన్నుకున్నారు. కాబట్టి మనము ఇతరులను వెలిగించే వారిగా మనం ఉండాలి. రాకడ సమీపిస్తుంది, సంభవాలు జరుగుతున్నాయి, రాజ్యం మీద రాజ్యములు, యుద్ధాలు జరుగుతున్నాయి అని దేవాతి దేవుడు ఎంతగానో హృదయ వేదన. మనస మరువకు యేసుని రాకడ, మత్తుగా ఉంటివా ఉండదు మనుగడ, సిద్ధపాటు విస్మరించకు, సిగ్గుపడే రోజు చూడకు, రాజ్యముపై రాజ్యములు లేచును కాయం, అక్రమాలు విస్తరించి ప్రేమలు మాయం, యేసు వార్త దిగంతాలు చేరును సత్యం, విశ్వసించు వారంతా బ్రతుకును నిత్యం. దేవాతి దేవుడు రాకడ ఇలా జరుగుతుంది, ఇలా సంభవాలు జరుగుతాయి, నేను రాబోతున్నాను, ఇదే మీకు అంత బేగా రాదు అంటే ఇది జరుగుతున్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే సిద్ధపడాలి, ఇతరులను కూడా మనం సిద్ధపరచాలని దేవాతి దేవుడు మనల్ని నుంచి కోరుకున్నది ఇదే. మనం మెప్పు మహిమ సమస్తం ఏదైనా మనం కలిగి ఉన్నామంటే అది అంత దేవుడే. మనం నీతిగా ఉన్నామంటే మన నీతి ఆయనే, మన పరిశుద్ధంగా ఉన్నామంటే మన పరిశుద్ధత ఆయనే, మనం ఏదైనా కలిగి కొంచెమైనా జాబ్ చేస్తున్నామంటే ఆ జాబ్ ఇచ్చింది ఆయనే, మనం ఈ రోజు కుటుంబంతో సంతోషంగా బలం కలిగి ఉన్నామంటే ఆ బలం ఇచ్చింది ఆయనే. మన బలము, మన బలగము సమస్తం కూడా క్రీస్తే. అతిశయించేవారు ఎవరైనా ప్రభునందే అతిశయించాలి, అంతకు మించి వారి అతిశయం కూడా గర్వానికి దారి తీయకూడదని దేవాది దేవుడు చిన్న చిన్న గాయం పరుస్తారు. ఆ గాయములు కూడా మన మేలుకే, మనం స్వస్థపరచడానికి, ఆయనలో మనం ఉండడానికి, నిరంతరం ఆయన మనలో ఆయన మనం యుగాలు ఆయన నిత్య పరిపాలనలో ఉండడానికి దేవుడు చిన్న చిన్న శ్రమలు మనకు అనుమతిస్తారు. కాబట్టి ఎవరు కూడా భయపడకుండా, శ్రమలు అనుమతించిన దేవుడే తీసేస్తాడు. మళ్ళీ మనం ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా దేవాతి దేవునికి కృపను వేడుకుంటూ నిరంతరం కృపాసనం యొద్దకు, గురి యొద్దకు మన ప్రయాణం కలిగి ముందుకు సాగిపోతాం. కృప మన అందరికీ తోడైండని కాక దేవుడి కొద్ది మాటలు దీవించి మన వెనుకలు జ్ఞాపం చేసుకుంటూ నిరంతరం వాక్యములో మన ఉదక స్నానం చేస్తూ ఆయన వెంబడిస్తూ క్రీస్తుని నిరంతరం కూడా సిలువ వేసిన క్రీస్తుని నిరంతరం కూడా ధ్యానిస్తూ ముందుకు సాగిపోయే కృపను దేవాతి దేవుడు మనకు అందరికీ దాయిచేయను గాక. అందరికీ ప్రైజ్ లాడండి. ఏమన్నా నేను తప్పుగా మాట్లాడుంటే, ఎక్కువ మాట్లాడుంటే క్షమించండి. అందరికీ ప్రైజ్ లాడ్. థ్యాంక్ యూ అయ్యగారు. ఆమేన్. వందనాలు. మ్యూట్ లో ఉన్నారు అమ్మగారు. శాంతి గారు చెప్పరా, శాంతి గారు ప్రైజ్ లో సిస్టర్. అమ్మాయి అయ్యారు.
రమశ్రీ, చెప్పండి. చెప్పండి అయ్య గారు, వందనాలండి. అది మన శాంతి లాదరస్ గారికి కాలు బెండ్కి వాసిందంటే కొంచెం ప్రార్థన చేయమ్మా. సరేనండి, సరే. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు వందనములైన స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాను. మహోన్నతుడ, మహాగణుడ, సర్వశక్తిమంతుడ, సర్వాంతర్యామి, మీకు వందనములు స్తోత్రములు ప్రభా. తండ్రి, రాత్రికాల సమయం నుంచి మీ చల్లనైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి ఉదయకాలంలో ప్రభా నా తండ్రి మీ నామమును జ్ఞాపకం చేసుకోవడానికి నా దేవా ఈ మీట్ ద్వారా ప్రభా మేము అందరం కూడి ప్రభా నా తండ్రి నాయన మీ మాటలు వినడానికి దేవా మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ధన్యతను బట్టి మీకు ఎన్నో వందనములు స్తోత్రములు రాజా. ప్రభా నా తండ్రి నాయన ప్రారంభ ప్రార్థన మొదలు పాటలలోను ఆరాధనలోను మీరుండి నడిపించారు ప్రభా. తండ్రి నాయన మీ ప్రియదాసులను నిలబెట్టుకొని ప్రభా నా తండ్రి నాయన మాకు మంచి వర్తమానాన్ని వినిపింపచేశారు ప్రభా. ఏ విషయంలోనైనా ఎక్కడున్నా ప్రభా మేము మిమ్మల్ని కనపరచు వారముగా ప్రభా నా తండ్రి ఉండినట్లుగా సహాయం చేయండి నా ప్రభా. తండ్రి నాయన మమ్మల్ని తండ్రి నాయన మరుగుపరిచి ప్రభా మీ నామాన్ని హెచ్చించడానికి దేవా నా తండ్రి నాయన మా పైన మీ ఆత్మను కుమ్మరించమని అడుగుచున్నాం ప్రభా. నా తండ్రి వాక్యము మా అందరి హృదయాలలోనూ ఫలింపచేయమని అడుగుచున్నాను తండ్రి. నా దేవా ప్రభా, అదే విధముగా నాయన ప్రభా రత్నం గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆవిడ పరిచర్యలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాన్ని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి నా ప్రభా. తండ్రి నాయన ఆవిడ ఇంకను ప్రభా లోతైన జ్ఞానాన్ని ప్రభా మర్మాలను తెలియచేసి అనేక మందికి మీ వాక్యం ప్రకటించడానికి సహాయం చేయండి తండ్రి. ఎక్కడెక్కడ ప్రభా నా తండ్రి మీ సువార్తను ప్రకటిస్తారు ప్రతి చోట మీ ఆత్మను కుమ్మరించండి దేవా. నా తండ్రి అనేక ఆత్మలను ప్రభా రక్షించుకునే ఒక సాధనంగా ఆ బిడ్డను మీరు వినియోగించుకుని